హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టాక్స్. నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియో అనేది. మేము ఎప్పుడు సరదాగా పైకి వెళ్ళినా సరే ఎప్పుడు గజలక్ష్మి దగ్గరికి వెళ్ళి వస్తాము, నెక్స్ట్ వచ్చేసి గోశాలకి వెళ్ళి వస్తాము. ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకోలేదు కదా, ఇవాళ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. గోశాలకి అయితే ఎక్కువ మంత్లీ 2 టైమ్స్ అయినా అట్లా వెళ్తాం అనమాట. ఈ ఏనుగు దగ్గరికంటే అస్తమానం వెళ్తూనే ఉంటాము. ఎప్పుడు కొండపైకి వెళ్ళినా సరే ఇలా ఒకసారి అని చూసి వస్తాం. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళామండి. ఏవో వాటర్ మెలన్స్ లేకపోతే చెరుగ్గాళ్ళు ఏ ఒకటి తీసుకెళ్ళి పెడతా ఉంటాం అనమాట. పిల్లలు వచ్చినా సరే తీసుకెళ్తాము. మా హస్బెండ్ ఏమో దాని ఏంటో చిన్నపిల్లలాగా చెవులు పట్టుకుని లాగేస్తూ ఉన్నాడు అనమాట. అదేమో మేమేమైనా తెస్తాయేమో పెడతామేమో అనుకుంటుంది. అది బెల్లం ముక్కలు అలాంటివి పెడతాం అనమాట. దూడలకు కానీ మామూలుగా ఆవులకు కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా మొక్క అనుకుంటారు కదా, సంథింగ్ ఏదో ఒకటి అటుకులు లేకపోతే కనుక శనగలు, కందులు, బెల్లం, అటుకులు ఇవన్నీ ఏదో పెడతా ఉంటారు అనమాట. తవుడు అలాంటివి ఏదనుకుంటే అది పెడతారు ఆవులకి మొత్తానికి. కొన్ని ఏమో 5-6 ఆవులేమో అటు వెళ్తూ ఉంటాయి, గుళ్ళోకి వెళ్తాయి, గుడి దగ్గర ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మిగతా ఇక్కడ ఉంటాయి అనమాట. ఈ షిఫ్ట్ల వారికి వెళ్తాయి అనమాట. అన్నీ ఇంకెప్పుడు ఒకటే వెళ్ళవన్నమాట. షిఫ్ట్ల వారికి వెళ్తూ ఉంటాయి అనమాట, చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ పాలు ఇచ్చే ఆవులన్నమాట. ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా పాలు అమ్ముతారండి ఇక్కడ, ఆవు పాలు. అవి కొనుక్కోవచ్చు. మేమైతే ఏదైనా శివాలయానికి అభిషేకం చేయించుకోవడానికి, ఇంట్లో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడానికి కానీ అలాంటప్పుడు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తాం అనమాట ఆవు పాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సందాలు కూడా చందా రాస్తారు కదా, డబ్బులు ఏమన్నా వీటి మేతకి వాటికి సంబంధించి అవి కూడా రాయించుకుంటారు. ఇస్తే ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. 10 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వచ్చు అనమాట వాటికి కూడాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే అన్నదానానికి కొంచెం అన్నదానానికి వెళ్ళిన దగ్గర మీకు చిల్డ్రన్ పార్క్ కొడుతుంది అనమాట. చిల్డ్రన్స్ పార్క్ కొంచెం 1 కిలోమీటర్ కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. కొంచెం వెళ్తే ముందు కనిపిస్తూనే ఉంటుంది. శివాలయానికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట ఇది. శివాలయానికి వెళ్ళొచ్చు, గోశాలకి వెళ్ళొచ్చు. చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. టైం ఉంటే కనుక మీరు స్పెండ్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఎలాగో శనివారం ఆదివారం వస్తారు కాబట్టి కాస్తంత టైము మీది కాదనుకుంటే ఇవన్నీ చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది అక్కడ, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళినా సరే కాసేపు అక్కడ ఉండి వస్తాం అనమాట. గుళ్ళోకి వెళ్ళిన ఆవులు వస్తున్నాయి, అవి వాటికి ఏంటంటే పసుపు కుంకుమ వేసి అవన్నీ వేస్తూ ఉంటారు అనమాట. వేస్తాం మనం వెళ్ళినా అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆవు దూడ వెళ్ళి వస్తూ ఉంటాయి అనమాట. జోడీల కింద అట్లా తీసుకొస్తారు. శనివారం ఆదివారం అయితే ఏనుగు కూడా వెళ్తుందండి. ఏనుగు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి కాసేపు ఉండి 10-11 కల్లా వచ్చేస్తుంది, బ్యాక్ వెనక్కి తిరిగేసి. లేకపోతే ఊళ్ళో దేవుడు మాత్రం మామూలుగా ఊళ్ళోకి వచ్చినప్పుడు దేవుడు వెనకాల వస్తుంది. అదే సంక్రాంతి టైంలో అయితే కనుక నెల రోజులు వస్తుంది అనమాట. ఏనుగు అండ్ ఆవు ఇవన్నీ కూడాను నెల రోజులు వస్తాయి ఆ నెలంతా. మిగతా రోజులు అయితేనే సాటర్డే అండ్ సండే మాత్రమే వెళ్తాయి. వెళ్ళి అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తాయి అనమాట. ఈ ఆవులు అయితే రోజు వెళ్ళి వస్తాయి. అది గుళ్ళోకి వెళ్ళి వచ్చింది కదా, నేను టచ్ చేస్తున్నాను అనమాట. తోక ముట్టుకోవాలని అంటారు కదా అని చెప్పేసి ఎక్కువ వెళ్ళినప్పుడల్లా సరదాగా అలా డక్స్ ఉంటాయండి. డక్స్ మాత్రం చాలా మామూలు అల్లరి చేయమన్నమాట. అవి అరుస్తూనే ఉంటాయి మనుషులను చూస్తే, మామూలుగా ఉండవు. ఇక్కడ ఎక్కడ ఉండే అంటే ఇదివరకు మన ఏనుగు ఎదురుగుంటా అక్కడ వాటర్ ఉంటుందిగా, వాటర్లో ఉండేవి అనమాట. ఇవి కుందేల దగ్గరే ఉండేవి అనమాట. ఇది ఇప్పుడేమో అటు తిరుగుతూ ఉంటాయి. అక్కడేమో లేడో జింకో సంథింగ్ ఏదో ఉంది, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కనిపిస్తుందా, అదొకటి. ఇవన్నీ ఉంటాయి చిన్న. ఎప్పుడు నా వెళ్ళి రోజు అంటే మేము రోజు వెళ్ళాం, ఎప్పుడు మంత్లీ 2 టైమ్స్ అట్లా వెళ్తాం గోశాలలోకి. ఏనుగు దగ్గర కంటే ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చూసి వస్తాం అనమాట. అదంటే ఎందుకు ఇష్టం నాకు. వెళ్ళినప్పుడు వాటర్ మెలన్స్ కానీ ఎక్కువ చెరుగ్గళ్ళ కానీ తీసుకెళ్ళి దానికి పెడతా ఉంటాం అనమాట. అది మేము ఏమన్నా తీసుకొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి వెళ్ళి చూసి వస్తాము. ఎప్పుడన్నా మీరు ద్వారకా తిరుమల వస్తే ఖచ్చితంగా ఈ గోశాలని విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోశాల పక్కనే మనకి ఏనుగు ఉంటుంది, గుర్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. డక్స్ అండ్ కుందేళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత శివాలయానికి వెళ్ళే రూటు కూడా ఇక్కడే ఉంటుంది. ఫోటోషూట్లు కూడా చాలా బాగుంటుంది, కానీ గోశాలలో చేసుకోవద్దు, బయట పక్కన అటు సైడ్ ప్లేస్ మాత్రం బాగుంటుందని చెప్తున్నాను అనమాట. ఎప్పుడన్నా వస్తే కానీ ద్వారకా తిరుమల వస్తే కానీ ఖచ్చితంగా అందానానికి వచ్చినప్పుడు అందానం పక్కనే కాబట్టి ఒక లుక్ వేయండి, చాలా బాగుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ.